విశాఖలో వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోలా గురువుల ఆధ్వర్యంలో కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి అరగుండు గీయించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుండా కేవలం మట్టి నీళ్లు ఇచ్చి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసనపై మా కరెస్పాండెంట్ శ్రీదేవి మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వాలు ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాము. వీళ్ళంతా కూడా వినూత్న తరహాలో వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అరగుండుతో వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. వీళ్ళంతా కూడాను ప్రస్తుతం అంతా పాటు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలా గురువులు ఉన్నారు, అలాగే ఇక్కడ రాష్ట్ర నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క నిరసన అరగుండు ద్వారా తెలియజేస్తున్నారు, ఎందుకు? 5 కోట్ల ఆంధ్రులు కూడా ఒకే ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఎర్రగుంటలు చేసుకొని మాకు గుండె చేతికిచ్చారు. మా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా మా గుండె గీసి ఆయన ప్రధానమంత్రి చేశాం, కానీ మా గుండె గీసి బయటకు వెళ్ళారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కనీసం ఆయన్ని ఒక మాట కూడా అడగలేదు. కానీ ఇది మేము ఊరుకోము. వైఎస్ఆర్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కంపల్సరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా వచ్చినంత వరకు మేము ఇలాంటి ఉద్యమాలు చేసి కంపల్సరిగా ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు, మీరేం తెలియజేస్తున్నారు ఈ నిరసన? ఒక్క రూపాయి కూడా విధించకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుండు చేసే విధంగా గుండు కార్యక్రమాన్ని చూపించారు. కాబట్టి దాన్ని మేము సింబాలిక్గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నేతలు గుండు చేశారని చెప్పించి వీరందరూ గుండు చేయించుకోవడం జరుగుతుంది. పార్లమెంట్లో మట్టికున్న విలువ ఆనాటి ప్రధానమంత్రి మాటకి విలువ లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అదేవిధంగా నీరు మట్టి అని చెప్తున్నారు. వరాలు జల్లు కురిపిస్తారనుకుంటే యమునా నదిని నీరు తీసుకొచ్చి ఈరోజు ప్రజల మీద కురిపించారు తప్పిస్తే ఆ చంద్రబాబు నాయుడు కూడా కనీసం ప్యాకేజీ నాకు కావాలని అడుగుతున్న చంద్రబాబు నాయుడు కూడా కనీసం ప్యాకేజీ రూపంలో 1 రూపాయి ఇమ్మని చెప్పి అడగలేదు. అంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మత్తయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేసే ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ప్రత్యేక హోదా వచ్చే వరకు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రాష్ట్రానికి ఏం ప్రకటించారు మోదీ గారు, చంద్రబాబు గారు? ఇవాళ ప్రజల సొమ్ముతో సోకులు చేసేసి ప్రజలకు ఇవాళ ప్రత్యేక హోదా అని చెప్పేసి ప్రకటిస్తామని చెప్పేసి 5 కోట్ల మంది ఎదురు చూస్తుంటే, కానీ నిన్న ప్రకటించింది నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు. కానీ ఎటువంటి ప్రయోజనాలు కానీ ప్రత్యేక హోదా గురించి కానీ ఒక్క మాట మాట్లాడకపోవడం వల్ల ఈ 5 కోట్ల మంది తీవ్ర అసంతృప్తితో ఎదురు చూస్తున్న మేము ప్రత్యేక హోదా కోసం ప్రాణాలను అర్పిస్తాం. అరగుండు ప్రదర్శించి వీళ్ళంతా కూడా అరగుండు గీయించుకొని వీళ్ళ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మీ పేరేంటి? నా పేరు జుబేర్ అండి. నేను 31వ వార్డు ప్రెసిడెంట్ అండి, ఎస్సీ ప్రెసిడెంట్. గత కొన్ని ఏళ్ళుగా మేము ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుండి మేము ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికోసం చాలా తీవ్రంగా మేము శ్రమించామండి. కానీ పాలిస్తున్న పార్టీ ఉన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కానీ ఎటువంటి ప్రత్యేక హోదా కోసం ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు ప్రత్యేక హోదా కోసం ఏమాత్రం పోటీ చేయలేదు, పోరాడలేదు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడి తప్పేవాళ్ళు. ప్రత్యేక హోదా కోసం పోరాడింది మేమే. మా కోరికలు ఆశలు నెరవేరుతాయనేసి చాలా కాలంగా మేము చాలా ఓపిక పట్టించి చాలా నిరసనలు తెలిపాము. ఎంతలా మేము తప్పించిన ప్రత్యేక హోదా కోసం మనం ఎంత తప్పించినా ఈ రోజు మన ప్రత్యేక హోదా రాలేదు. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి మాకు కేవలం చేతికి గుండు గీసి వెళ్ళారు. మా అందరికీ దానికి గుండు ప్రదర్శన చేస్తున్నాం. అరగుండుతో వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నరేంద్ర మోడీ మట్టి నీళ్లు ఇచ్చి వెళ్లారే తప్ప ఎటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడానికి కూడా వీళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి దక్షిణ నియోజకవర్గంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం కార్యాలయం వెలుపల నుంచి.